ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బయలుదేరి అరణ్య ప్రాంతాల గుండా వస్తున్నారు. నిజానికి చెప్పాలంటే వారికి చాలా ఓపిక. 40 సంవత్సరాల పాటు అరణ్య ప్రాంతాలు నడిచాడంటే ఎంత ఓపిక ఆలోచించాడు. ఈ అరణ్య ప్రాంతాల్లో ఎక్కువగా జంతువులు, భయంకరమైన సర్పాలు, నీళ్లు లేని ప్రాంతాలు, ఉండటానికి సరైన ఆవాసం లేని ప్రాంతాలు, ఇటువంటి ప్రాంతాల గుండా వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యలో అనేక చోట్ల వారికి యుద్ధాలు మొదలై వారి మీదకి వచ్చి పడినప్పుడు దేవుడు ఎన్నోసార్లు వారికి విజయాన్ని ఇస్తూ వచ్చాడు. శత్రువులు వచ్చిన ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఓపికతో, సహనముతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండేవారు. మీరు మాతో ఉండండి నాయన, మీరు మా పక్షం నుండి మా శత్రువుతో దెబ్బలాడండి అని గోచాడినప్పుడు ప్రతిసారి కూడా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రజల సహనముతో, ఓపికతో నడుస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన పాలు తేలు ప్రపంచ దేశంలో ప్రవేశపెడతానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మేరకు ఆ దేశంలోకి వెళ్ళేంత వరకు కూడా మనము పోరాడుతూనే ఉండాలి, శత్రువులతో పోరాడుతూనే ఉండాలి, ఈ పాపముతో పోరాడుతూనే ఉండాలి. మనం నడిచిన ప్రతి చోట కూడా ఒక్కొక్క ఆటంకం వస్తుంది, దాన్ని తప్పించుకోవడం కోసం ప్రార్థన చేస్తూనే ఉండాలి అనే గొప్ప విశ్వాసంతో వారు ఎన్నోసార్లు ప్రార్థన చేశారు. వారి శత్రువుల బారి నుంచి తప్పించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు నడుస్తున్నప్పుడు మోషే గారు వీరందరూ కూడా ఆ కాలంలో నడుస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరంటే రెఫదీము అనే ప్రాంతానికి వచ్చారు. ఇది నిర్గమకాండము 17:11 ఈ మాట్లాడారు. రెఫదీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అమాలేకులు అనే కొంతమంది వ్యక్తులు, చూద్దాం ఈ వ్యక్తులందరూ కూడా ఏంటంటే ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇజ్రాయెల్ ప్రజలు వారి దారిని వాళ్ళు పోతున్నారు, వాళ్ళ మానాన్ని వాళ్ళు పోతున్నారు. ఎవరితో గొడవలు అవసరంలే. ఏదైనా ఊరు లేకపోతే దేశం అడ్డు వస్తే మీ దేశం గుండా మేము వెళ్ళిపోతాం, దయచేసి మాకు దారి ఇవ్వండి, మీ దగ్గర తాగిన నీళ్లకు తిన్న తిండికి మేము డబ్బులు అచ్చుకుంటాము, డబ్బులు ఇచ్చేస్తాం, దయచేసి మమ్మల్ని పోనివ్వండి అని ఎన్నోసార్లు బ్రతిమాలినప్పటికీ కూడా కొన్ని దేశాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ దేశాలన్నింటినీ కూడా ఇజ్రాయెల్ ప్రజల చేతికి అప్పచెప్పాడు. తిరిగి ఆ దేశాన్నంతటినీ కూడా, ఆయా దేశాలు ఏ దేశాలు అయితే అప్పచెప్పబడ్డాయో ఆ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు స్వాధీనం చేసుకుని వారు పంచుకుని ఆ రాజ్యాలని వారు పరిపాలన చేశారు. అంటే దేవుడు న్యాయంగానే తన బిడ్డల్ని నడిపిస్తున్నప్పుడు, ఆ బిడ్డలు నడిచేటప్పుడు వారికి నడకలో మనం సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి, తప్పకుండా వారిని పాడు చేసే బిడ్డలుగా, దేవుని బిడ్డల్ని రోడ్డు మీదకి లాగే బిడ్డలుగా, వారిని హేళన చేసే బిడ్డలుగా మనం ఏనాడు ఉండకూడదని నడిచేట వరకు సహాయం ఇచ్చేయాలి. దేవుడు నమ్ముకున్నాడు, ఎంత విశ్వాసమో, గొప్ప విశ్వాసమో, ఆ విశ్వాసాన్ని బట్టి మనం కూడా వారికి సహకారులుగా ఉండాలి. వాడిని హేళన చేస్తే మనకేమొస్తుంది? కొనవారని మరి పాస్టర్ గారు ఉన్నారు, ఎవరైనా సత్యానందం పాస్టర్ గారు, చాలా గొప్ప విశ్వాసం. ఆయనతో నేను చాలా రోజుల పాటు నడిచాను, అనేక ప్రాంతాలకు వెళ్ళాను. ఆయన నా బండి మీద కూర్చున్నప్పుడు చంటి పిల్లల గొంతలేసేవాడు, చంటి పిల్లడు మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు. ఆయన వయసు చాలా పెద్దది అయినప్పటికీ కూడా నేను చిన్న కుర్రని చూడకుండా కూడా ఆయన మాట్లాడే మాటలు చూస్తే నాకు చాలా ముద్దు వచ్చేది. అటువంటి గొప్ప దైవసేవకుడు, ఎక్కడికి ఉన్న కల్మషం లేకుండా నిష్కపటమైన మాటలు మాట్లాడి హృదయముతో అందరినీ హత్తుకునే వ్యక్తి సత్యానందం గారు. ఆయన మరి చాలా గొప్ప సేవకుడు. అటువంటి ఆయన మరి ఒక రోజున ఆ డొక్కల దగ్గరికి వెళ్తే ఆ డొక్కల దగ్గర కట్టల బంగ్ గరిసిందట. ఆయనకున్న విశ్వాసం ఏంటంటే నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నేను చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను తప్ప, కానీ మందులు మాత్రం వేసుకుని నా దేవుడు వాగ్దానం చేశాడు కదా నన్ను రక్షిస్తానని ఆయన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని పడుకున్నాడంట. ఆ కొన్ని క్షణాలకి ఆయన చనిపోయాడు. చాలామంది ఈరోజు కంటుంటారు, అతను దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, దేవుడు ఎందుకు రక్షించలేదు, దేవుడు ఉన్నాడంటావా అని అడుగుతూ ఉంటారు. నిజమే, అతను కొన్ని విశ్వాసం మనలో ఉండాలి కదా. రక్షించబడ్డామో లేదో తర్వాత విశ్వాసం ఉందా లేదా మనకు అది చూసుకోవాలి. నిజానికి మేము నమ్ముతాం ఆయన చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడని, దేవునితో ఉన్నాడని, మాకు అన్న విశ్వాసం అది. కానీ దేవుని నమ్మకపోతే ఎక్కడికి పోతాం? పాతాళ అగాధానికి పోతాం. నమ్మిన వానికి నమ్మని వానికి ఉన్న వ్యత్యాసం అదే. నమ్మితే దేవుని రాజ్యము, నమ్మకపోతే పాతాళ అగాధమే. అక్కడి నుంచి తీయబడి రెండో మరణానికి దేవుడు నిన్ను పంపిస్తాడు, అక్కడ వేగుతూ ఉంటాడు. విశ్వాసంతో ఉన్నవాడు దేవుని సింహాసనం పైన ఆయనతో పాటు కూర్చుంటాడు. ఈ లోకము దాని క్రియలను జయించిన వాడు, లోకాన్ని జయించినట్టు వాడు ఎవడైతే ఉంటాడో వాడు నా సింహాసనం మీద నేను కూర్చుంటనిస్తున్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఆయన చాలా విశ్వాసపరుడు. అంత విశ్వాసముతో ఉన్నవాడు, ఎంత విశ్వాసం, గొప్ప విశ్వాసము.
ఇలాంటి వాళ్ళు ఉంటే మన దేశం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది, మన గ్రామాలు బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయి, మా కొరకు కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అని అడిగేటువంటి వారు కరువయ్యి ఈ రోజున మళ్ళీ తిరిగి వారి మీద అబండాలు వేస్తూ నీ దేవుడు ఉంటే నిన్ను కాపాడాలి కదా. దేవుడు ఉన్నాడు కాబట్టి విశ్వాసంతో ఉన్నాడు. అంత విశ్వాసం మనలో ఉందా లేదని పరీక్షించుకోవటం ఎంతో గొప్ప విషయం. ఇజ్రాయెల్ ప్రజలందరూ బయలుదేరి వెళ్తున్నారు. వారి నడకన వారు వెళ్ళిపోతుంటే రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చిన అప్పుడు అమాలేకీయులు అనే జనాంగం అంతా కూడా ఇజ్రాయెల్ ప్రజల మీద తిరగబడ్డారు. ఈ అమాలేకీయులు అందరూ కూడా చాలా దుర్మార్గులు. ఎటువంటి వారంటే భయంకరమైన విగ్రహారాధన చేసేటువంటి వారు, దేవునికి వ్యతిరేకులు, చెడ్డ కార్యములని చేసేటువంటి వారు, పరిశుద్ధుల్ని బ్రతకనీరు అటువంటి జనాంగము, స్త్రీలను పాడు చేసేటువంటి వారు, ఈ వివిధమైన దుర్మార్గమైన పనులు చేసే ఈ రెఫీదీం అనే ప్రాంతంలో ఈ అమాలేకీయులందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజల మీద పడినప్పుడు దేవుడు మోషేతో ఒక మాట చెప్తాడు. మోషే, రేపు ఉదయాన్నే లేచి మీరందరూ కూడా ఆ రెఫీదీం అనే ప్రాంతంలో అమాలేకీయుల యుద్ధానికి వెళ్ళండి అని అన్నాడు. మర్నాడు ఆ ప్రజలందరూ కూడా యుద్ధానికి బయలుదేరినప్పుడు మోషే గారు మరి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నట్టు ఒక పర్వతము పైకి వెళ్ళి కూర్చున్నారట. వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేస్తుంటే మోషే గారు మిగతా వారు ఆ పర్వతం మీద ఏం చేస్తున్నారు అంటే, మోషే గారు ఆ రెఫీదీం అనే ప్రాంతంలో పర్వతం మీద ఉండి ఇజ్రాయెల్ ప్రజలతో అమాలేకీయులు యుద్ధము చేస్తున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న ఆ కర్రను పైకెత్తి 2 చేతులతో ఎత్తుపట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఈ కర్ర ఎప్పుడైతే ఎత్తి అలా పట్టుకున్నాడో ఇజ్రాయెల్ ప్రజలతో అమాలేకీయులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కర్ర దింపుతూ ఉన్నాడో అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అమాలేకీయుల చేతుల్లో ఓడిపోతూ ఉన్నారు. ఇది గమనించిన కొంతమంది ప్రజలు వెంటనే అక్కడ ఒక పెద్ద రాయిని పొర్లించుకొచ్చి మోషే గారిని కూర్చోబెట్టి ఆ రాయి మీద ఆ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు ఆ మోషే గారు 2 చేతులు అలా పట్టుకుని పైకి నిలబెట్టి ఉంచారట. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలి కదా, యుద్ధం జరుగుతుంది. మరి అంతసేపు ఉండగలుగుతారా? ఎంతసేపు ఉండగలుగుతారు? మహా 2 చేతులు ఎత్తితే ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ఉంటాయి. ఈ 2 చేతులు పైకి ఎత్తి పట్టుకున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అమాలేకీయుల్ని జయిస్తూ ఉన్నారటండి. యేసు ప్రభు వారు కూడా అదేవిధంగా పాపము నుంచి మనందరినీ విడుదల చేయాలంటే, ఆయన జయము పొందాలంటే ఏం చేయాలి? 2 చేతులు పైకెత్తబడాలి కదండి. ఏం చేశారు యేసు ప్రభువుని? ఆ చెయ్యి ఆ పక్కకి, ఈ చెయ్యి ఈ పక్కకి వేసి 2 చేతుల్లో బలమైన మేకులు నాటేస్తారు. ఈ 2 చేతులు ఇలా పెట్టి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెవరు కనుక క్షమించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే గారు 2 చేతులతో ప్రార్థన చేస్తున్నప్పుడు విజయం కలిగింది. చేతులు దించగానే అపజయాలకి పాలయ్యాడు. దేవుని సన్నిధానంలో మోకరించిన ప్రతిసారి కూడా తల వంచి 2 చేతులతో ప్రార్థన చేసినప్పుడు నీకు విజయమే. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని నేను కోరుకుంటున్నాను. ఏ చేతులు ఎత్తాలి? మనము ఏ చేతులు ఎత్తాలి? మోషే గారు పాప సంబంధమైన చేతులు ఎత్తాడా? పవిత్రమైన చేతులు ఎత్తాడా? రెఫీదీములో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యుద్ధం గెలవాలంటే మోషే గారు 2 చేతులు ఎత్తాలి. 2 చేతులు ఎత్తాలంటే ఏం చేయాలి? నేను పవిత్రమైన చేతులు కలిగి పవిత్రమైన దేవుని కర్రను చేతను పుట్టుకుని ఆయన 2 చేతులు ఎత్తినప్పుడే ఇజ్రాయెల్ ప్రజలందరూ గెలుస్తారు, విజయాన్ని సంపాదిస్తారు. మనం ఏ చేతులు ఎత్తాలి? పవిత్రమైన చేతుల, అపవిత్రమైన చేతుల? పవిత్రమైన చేతులైతే ప్రతి స్థలమందును మనం ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉంటాయి. పవిత్రమైన చేతులు మనకు ఉన్నాయా లేదా ఆలోచించండి. మన చేతులు ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా మనం అపవిత్రపరుచుకుంటున్నాం? మన చేతులు ఏ విధంగా కల్మషం చేసుకుంటూ ఉన్నాం? ఎలా పడితే అలాగా మన చేతులతో చెడ్డ పనులు చేస్తూ ఎదురువాడిది లాక్కుంటూ ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? నా చిన్నప్పుడు అంటే ఒక ఆయన మరి అందరికీ కూడా వడ్డీ వ్యాపారం చేసేవాడట. అతను సంతలోకి వెళ్ళి కూర్చుని ఆ సంతలో శనగలు అమ్మేవాడట. అతని దగ్గరకు వచ్చిన డబ్బు ఏదైతుందో ఆ డబ్బు అక్కడే సంతలో వడ్డీకి ఇచ్చేవాడు. ఎవరైనా పాత వడ్డీలు తీసుకున్నటువంటి వారు వడ్డీలు ఇవ్వకపోతే కనుక అతను వెళుతుంటే పిలిచి అతని దగ్గరున్న కోడి లేకపోతే చేపలు కూరగాయలు అన్నీ లాక్కుని అక్కడే వాటిని అమ్మేసుకుని వడ్డీ కింద జమ వేసుకుని వెళ్ళేవాడట. పవిత్రమైన చేతులు అవి కాదు. ఎదురువాడి కష్టార్జితాన్ని, ఎదురువాడి బాధను అర్థం చేసుకోకుండా వాడి దగ్గర ఏవైతే లాక్కున్నాడో ఆ లాక్ని తన చేతులు అపవిత్రపరుచుకున్నాడు. సంపాదించాడు, ఎంతైనా సంపాదించాడు, కానీ ఆఖరికి తినటానికి లేదు,
తన పిల్లలు కూడా తినట్లేదు, ఆస్తి ఎలా పోయిందో అలాగే పోయింది. విలువ గౌరవము లేని కుటుంబాలుగా అవి తయారయ్యాయి. మన పవిత్రమైన చేతులకు ఎత్తి దేవునికి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలంటే మన చేతులతో చెడ్డ పనులు చేయకూడదు. ఎవరి దగ్గర కూడా పొరుగువాని దగ్గర మనం లాక్కోకూడదు, పొరుగువాడిని మనం పీడించకూడదు, పొరుగువాని దగ్గరికి పోయి మనం చేతులు ఎత్తి కొట్టకూడదు. మన చేతులు ప్రతి విషయమునందు కూడా పవిత్రపరచబడి ఉండాలి. మన రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే మనకు విజయం కలుగుతుంది కదా. నా శ్రమ దినాల్లో, శోధన కాలంలో, వేదన కాలంలో, ఇరుకులు, ఇబ్బందుల్లో ప్రతి వాని యందు కూడా మోకరించి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసిన అనుభవాలు మనకుంటే దేవుడు తప్పకుండా మనందరికీ మోషేకి ఇచ్చిన విజయాన్ని బట్టి మనకు కూడా అటువంటి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మనకు మాటలు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన చేసేటప్పుడు ఒక నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నారు, ప్రభువా ఆ దొంగవాడు వల్ల కానీ, ఆ దొంగలా కానీ, లేకపోతే ఆ వ్యభిచారులా కానీ, ఆ నీచుడి వల్ల కానీ నేను లేను. కానీ నాయన నేను ఎప్పుడు కూడా పవిత్రంగా ఉన్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నువ్వు చెప్పినట్లుగా 10వ వంతు దశమ భాగాన్ని తీసుకొచ్చి నీ దేవుడికి నీ సన్నిధానంలో నేను సమర్పించుకుంటున్నాను నాయన. అయితే నేను వారి వల్ల లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇక ఆ పక్కన నిలబడిన ఒక సుంకరి ఇతను ఏడ్చుకుంటూ ఏం చేస్తాడు, రొమ్మున కొట్టుకుంటూ ఏమెత్తాడు తన చేతినెత్తి రొమ్మును కొట్టుకుంటూ ఉన్నాడట, గుండెల మీద బాదుకుంటూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు. దేవా నీ తట్టు చూడటానికి కూడా నాకు అర్హత లేదు నాయన, కనులు ఎత్తడానికైనా ధైర్యం సరిపోక నాయన నీ సన్నిధిని పడిరా ఇలా గోచాడుతున్నాను, జ్ఞాపకం చేసుకున్న నా పాపములు క్షమించు నాయన. నేను చేసిన అకృత్యాలు చాలా చెడ్డవి, చాలా పాప సంబంధమైన కార్యములు చేశాను. నా చేతులతో అనేక మంది దగ్గర డబ్బులు లాక్కున్నాను ఆయన, సుంకాలు విధించేటప్పుడు ఇష్టానుసారంగా విధించాను, కట్టలేని వారి దగ్గర బలవంతంగా నేను లాక్కున్నాను ఆయన. ఇక నా చేతులు అపవిత్రమైనవి, నా చేతులతో చేసిన ప్రతి పాపం బట్టి నన్ను క్షమించిన ఆయన గుండెల మీద పెట్టి కొట్టుకుంటూ ఉన్నట్టు ఏడుస్తున్నాడట, రోదన చేస్తున్నాడట. ఇప్పుడు ఎవరు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడు? 10వ వంతు దేవుడికి కానుకలు ఇచ్చినట్టు వాడిని క్షమిస్తాడా? అయితే పరిశుద్ధులని చెప్పుకున్నట్టు వాడిని దేవుడు క్షమిస్తాడా? లేకపోతే గుండెల మీద రొమ్మును కొట్టుకుంటూ చేతులతో బాదుకుంటూ ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టు వాడిని దేవుడు క్షమిస్తాడా? ఆలోచించాలి. ఎవరు క్షమిస్తాడు? విరిగి నలిగిన హృదయమే దేవునికి నిజమైన బలి అర్పణట. ఆ బలి అర్పణతో ఎవరైతే దేవుని దగ్గర 2 చేతులెత్తి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చేస్తారో అటువంటి వారిని దేవుడు క్షమిస్తాడు, వారికి విజయాన్ని ఇస్తాడు. నువ్వు 10వ వంతు డబ్బులు వేసినంత మాత్రం దేవుడు నేను క్షమిస్తాడా? డబ్బు ఇస్తే చెడ్డ పనులు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. డబ్బులు ఇస్తే నీ పక్షాన న్యాయము తీర్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అతనిని ప్రలోభపెట్టి అతనికి తాగుడో విందో చేస్తే నీ పక్షం నిలబడే వ్యక్తులు చాలామంది ఉంటుంటారు. కానీ నీ పక్షమున నిలబడేవాడు దేవుడే. అటువంటి వాటికి లొంగని వాడు దేవుడు. అటువంటి వారికి లొంగుతాడండి? డబ్బు ఇస్తే ఎవరికి లొంగుతాడండి దేవుడు? ఒక రోజున యేసు ప్రభు వారు ఒక దేవుని మందిరం దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒక స్త్రీ పట్టుకొచ్చి 2 కాసులు ఆ దేవుని డిపి పైన పెట్టిందంట. చాలామంది పట్టుకొచ్చి వెలగలిగిన వస్తువులు, బంగారము, వెండి, వజ్రాలు, వారి దగ్గర ఉన్న ప్రతి వస్తువులు పెట్టుకొచ్చి ఆ కానుకల పెట్టెలో వేస్తున్నారు. దారుణంగా ఇస్తున్నారు, బాగా ఎక్కువగా ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఆ ముసలమ్మ 2 కానుకలు పట్టుకొచ్చి దేవుని ఆ కానుకలు పెట్టి పైన పెట్టి దేవుని సన్నిధానంలో మోకరించింది. ఇప్పుడు ఎవరు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు? బాగా ఎక్కువ కానుకలు ఇచ్చినట్టు వారిని, కానుకలకు ఇచ్చినట్టు వారిని ప్రేమిస్తారా? లేకపోతే 2 కాసులు ఇచ్చినట్టు వారిని ప్రేమిస్తారు? కానీ ఇచ్చినప్పుడు ఏం చెప్పుకుంటా అంటే నేను అంత ఇచ్చాను ఇంత ఇచ్చానని చెప్పుకుంటాం. ఇచ్చిన దానికి ప్రతిఫలము నీకు దక్కదు. ఇచ్చిన దాన్ని ఎవరికి చెప్పకూడదండి. కుడి చేత్తో ధర్మము చేసిన దాన్ని ఎడమ చేత్తో కూడా తెలియకూడదట. రహస్యమందు దేవుడు చూస్తే చాలు దాన్ని. ఆ 2 కాసులు అక్కడ పెట్టింది, పరిశీలించి చూశాడు. అక్కడ కానుకలు ఎక్కువగా విత్తేటంటే వారిని కూడా చూశాడని రాయబడ్డది. ఈమె తన జీవనమంతయు దారబోసెను అన్నాడు. అంటే ఒక బాధ్యతను ఆమెలో చూశాడు. ఆ బాధ్యత ఎంత గొప్పగా ఉందంటే తన వృద్ధాప్య కాలంలో కూడా తినటానికి తిండి లేనప్పుడు తన దగ్గర ఉన్న దాంట్లో తన లేములోంచి పట్టుకొచ్చి దేవుని సన్నిధానంలో సమర్పించుకుంది. అంతే తప్ప కానీ ఉన్న దాంట్లోంచి ఇవ్వడం గొప్ప కాదండి, లేనప్పుడే పట్టుకొచ్చి ఇవ్వాలి. అలా పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు ఆమెకు ఉన్నటువంటి బాధ్యత ఇచ్చే చేతులను బట్టి దేవుడు దీవించాడు. ఇచ్చినప్పుడు నీకు విజయం కలుగుతుంది,
ఇచ్చినప్పుడు నీకు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు. రెండు చేతులైతే ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేకి ఇచ్చిన విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ శ్రమ దినాల్లో, వేదన సమయాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు రెండు చేతులు ఎత్తినప్పుడు దేవుడు నీ హస్తాల వంక చూస్తాడు. ఆ చేతులు పవిత్రంగా ఉన్నాయా లేవా అని. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా చెడ్డ పనులు చేస్తూ ప్రార్థన చేస్తున్న ఆయన నాకు విజయాన్ని బట్టి దేవుడు ఇచ్చేటువంటి వాడు కాదు. దేవుడికి విజయాన్ని ఇవ్వాలంటే మొట్టమొదటి నీ జీవితం పవిత్రమైనది ఉండాలి. పవిత్రమైన చేతులతో ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే కదా నీకు విజయం దొరికేది. సంశయము లేకుండా, కోపము లేకుండా ప్రతి స్థలమందును కూడా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం మనకి ఉందా లేదా? దేవుడు ఈరోజున అడుగుతున్నాడు. నీ చేతులున్న ప్రతి పాపమును నేను లెక్కిస్తూనే ఉన్నాడు. మన చేతులు ఎన్ని పాపాలు ఉన్నాయి, మన చేతులు ఎన్ని దోషాలు చేశాము, ప్రతి దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ చేతులు చెడ్డవి. ఇవి పెట్టే చేతులు కాదు, లాక్కునే చేతులు. ఇవి తినిపించే చేతులు కాదు, తినే చేతులు. ఆదుకునే చేతులు కాదు, ఆదరించే చేతులు కాదు, దేవునికి ఇచ్చే చేతులు కాదు, ప్రార్థించేటప్పుడు రొమ్మును కొట్టుకునే చేతులు కాదు. ఇవి అర్థపూరితమైన చేతులు. ఈ చేతులతో నువ్వు ప్రార్థన చేస్తే నన్ను అంగీకరించు, నీకు విజయం దొరకదని ప్రభువు సెలవిస్తున్నాడు. మన చేతులు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ చేతులు కొనే విలువ ఎంత గొప్పదంటే, ఎత్తి ప్రార్థన చేస్తే తండ్రి సన్నిధానంలో ప్రార్థన విని మనకు సహాయం చేయడానికి ఈ రెండు చేతులు ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థించిన వెంటనే దేవుడు కూడా ఆకాశం నుంచి దిగి వస్తాడు. మనం ప్రార్థించిన వెంటనే మన రెండు చేతులను చూసిన దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రియులారా, మనం అటు రీతిగా ఉన్నామా లేదా మనం మరొకసారి పరిశీలించుకుందాం. మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి మనం రెండు చేతులెత్తి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే అనుభవాలు కలిగి దేవుని సన్నిధానంలో గోచాడ బిడ్డలు ఉండాలి. మనకున్న దేవుని మరవిని నిన్ను ఆ సమస్య నుంచి విడుదల చేయటమే కాకుండా, నీ అప్పుల బాధలు తొలగించడమే కాకుండా, నీ రోగాల నుంచి నేను తప్పించడమే కాకుండా, నీ శత్రువుల బారి నుంచి తప్పించి తన ఆలయములని దాచుకుంటాడు, నేను బలపరుస్తాడు.